welcome to Filmy Focus. Mollywood star hero Dulquer Salmaan మరోసారి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ పై గట్టి ఫోకస్ పెట్టాడు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ఐమ్ గేమ్ విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. స్టైలిష్ యాక్షన్, హై వోల్టేజ్ విజువల్స్, థ్రిల్లింగ్ సీన్ ప్లేతో రూపొందించిన ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరిలో సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. ట్రైలర్ మొదలైన క్షణం నుంచే ఇది సాధారణ యాక్షన్ సినిమా కాదనే విషయం స్పష్టమవుతోంది. ప్రతి ఫ్రేమ్ను ఎంతో స్టైలిష్ గా డిజైన్ చేయడంతో పాటు యాక్షన్కు థ్రిల్ను జోడించిన తీరు ఆకట్టుకుంటోంది. వేగంగా సాగే కథనం, ఊహించని మలుపులు, చేస్ సీక్వెన్స్లు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లేలా కనిపిస్తున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు క్లాస్ ట్రీట్ కూడా ఇందులో ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్లో కనిపిస్తున్నాడు. అల్ట్రా స్టైలిష్ మేక్ ఓవర్తో పాటు మాస్ స్క్రీన్ ప్రెజెన్స్తో తన పాత్రకు పూర్తి న్యాయం చేసినట్లు ట్రైలర్ చెబుతోంది. ఓ గ్యాంబ్లర్ పాత్రలో కనిపిస్తున్న ఆయన కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషనల్ పర్ఫార్మెన్స్తో కూడా ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రతి సన్నివేశంలోనూ ఆయన ఎనర్జీ ప్రత్యేకంగా హైలైట్ అవుతుంది. ట్రైలర్ చివర్లో వచ్చే ట్విస్టులు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. కథలో దాగి ఉన్న మిస్టరీ ఏంటి, దుల్కర్ పాత్ర అసలు లక్ష్యం ఏంటి అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో కలిగించేలా ట్రైలర్ను కట్ చేశారు. థ్రిల్లర్ సినిమాకు అవసరమైన ఉత్కంఠను చివరి వరకు కొనసాగిస్తూ మేకర్స్ ఆసక్తిని నిలబెట్టారు. ఈ ట్రైలర్ను తెలుగు ప్రేక్షకుల కోసం జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేయడం విశేషంగా మారింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. సోషల్ మీడియాలో ట్రైలర్కు వస్తున్న స్పందన చూస్తే దుల్కర్ కెరీర్లో మరో భారీ హిట్ రాబోతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ విడుదల చేయడంతో ట్రైలర్కు మరింత రీచ్ దక్కింది. దర్శకుడు నహాస్ హిదాయత్ మరోసారి తన స్టైలిష్ మేకింగ్ ను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. గత చిత్రాల్లో తన టేకింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈసారి భారీ కాన్వాయ్ పై యాక్షన్ థ్రిల్లర్ ను ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ప్రతి యాక్షన్ బ్యాక్ ను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించిన తీరు దర్శకుడి విజన్ ను తెలియజేస్తుంది. సౌత్ ఇండియాలో 100కు పైగా లొకేషన్లలో ఈ సినిమాను చిత్రీకరించడం వల్ల విజువల్ స్కేల్ మరో లెవెల్ కు వెళ్ళింది. ప్రతి లొకేషన్ కథలో భాగంగా కనిపిస్తుండగా చేస్ సీక్వెన్స్లు అంతర్జాతీయ స్థాయి యాక్షన్ చిత్రాలను గుర్తు చేస్తున్నాయి. భారీ నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విజువల్ గ్రాండియర్ సినిమాకు ప్రధాన బలంగా మారే అవకాశం ఉంది. ఈ చిత్రంలో కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆంటోనీ వర్గీస్, మెక్సిన్, కతిర్ సంయుక్త విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రతి పాత్రకు కథలో మంచి ప్రాధాన్యత ఉన్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. స్టార్ కాస్టింగ్ కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. విభిన్న పాత్రలతో కథను మరింత బలంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. వెఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా భారీ స్థాయిలో సినిమాను రూపొందించారు. పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ప్రతి అంశాన్ని ప్లాన్ చేసినట్లు ట్రైలర్ చెబుతోంది. స్టైల్, యాక్షన్, థ్రిల్ అన్నిటినీ సమతూకంగా మెళవించే ప్రయత్నం కనిపిస్తోంది. మొత్తానికి ఐమ్ గేమ్ ట్రైలర్ చూస్తే ఇది దుల్కర్ సల్మాన్ కెరీర్లో మరో డిఫెండింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగస్టు 20న ఓనం సందర్భంగా తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ట్రైలర్తో భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఫిల్మీ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.